పత్రికా మిత్రులకు అదేవిధంగా ఎలక్ట్రానిక్ సోదరులకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈరోజు పెద్ద ఎత్తున ఆల్మోస్ట్ మెదక్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ దుకాన్ బంద్ అవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. దాదాపు చాలా వరకు సర్పంచ్లు, ఎంపీటీసీలు, మరి అదేవిధంగా ఇంకో పార్టీ, అది ఎందుకంటే సీక్రెట్ గా పెడతా ఉన్నాను, ఈరోజు ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ నుంచి చేరడం జరుగుతుంది. మరి 19th నాడు గాంధీ భవన్ లో ఇంకొక ప్రోగ్రాం పెద్ద ఎత్తున మైనంపల్లిని నిద్ర లేపితే ఎట్లుంటుందో బీఆర్ఎస్ కు, ముఖ్యంగా బావ మరిదికి చూయిస్తా, సుక్కలు చూయిస్తా. ఈరోజు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని కిరాయి వాళ్లకు 10 లక్షలు 5 లక్షలు ఇచ్చి మాట్లాడిపిస్తున్నారు. మేము గ్రౌండ్ లో ఉండేటోళ్ళం, ఇది గమనించాలా. ఇంట్లో కూర్చొని వీడియోలు చేస్తే దానికి స్పందించే టైం లేదు. హమ్ కబీబీ ఫీల్డ్ మీద అయితే మమ్మల్ని ఎదుర్కోవాలంటే ఫీల్డ్లోకి రావాలా. మేము ఒకరి ఇంట్లోకి వచ్చేటోళ్ళం కాదు. మరి ఇవాళ మీడియాలపై దాడి చేస్తా ఉన్నారు. మరోసారి హెచ్చరిస్తా ఉన్నాను కేటీఆర్ ను, హరీష్ రావును. మరి మా దాడి ఎట్లుంటుందో ఊహించుకోలేకపోతారు మీరు. రేపు ఇంకొకసారి ఏ మీడియానైనా దాడి చేస్తే ఇది మొత్తం వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తా ఉన్న వార్నింగ్. నాట్ ఓన్లీ హరీష్ రావుకు, కేటీఆర్ కాదు. మరి ఎవరికి గుండెల్లో ఉచ్చుకుంటుందో అర్థం చేసుకోవాలా. ఇక నెక్స్ట్ నీ పేరు వెళ్తుంది, ఇది గమనించాలా. టీఆర్ఎస్ దుకాన్ బంద్ చేసి బీఆర్ఎస్ స్టార్ట్ చేసింది, భారతీయ రాష్ట్ర సమితి అని. ఆ రోజు మహారాష్ట్రలో మేము కూడా అదే పార్టీలు ఉన్నాం. ఎందరో జీవితాలు, పుట్టుక నుంచి బీజేపీలో ఉన్న వాళ్ళను, పుట్టుక నుంచి కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళను మీకు అది పడగొడతాం ఇది పడగొడతాం అని చెప్పి వాళ్ళ కలర్ ఊసి వాళ్ళ భవిష్యత్ అంతా నాశనం చేసిన ఘనత